महाकाय सूर्यकोटि అన్నాడు. మరి ఆదివారమే కదా, మనకు సెలవే కదా. శ్రీ రేణుకా మాతాకి బాలులా రండి అటలాడుదాము రండి బాలులా రండి అటలాడుదాము రండి బాలులా రండి అటలాడుదాము రండి బాలులా రండి అటలాడుదాము రండి బాలులా రండి వేటైన పొంగురములో కబడ్డీ ఆడరా? కబడ్డీ కబడ్డీ ఆడుదామా కబడ్డీ ఆడుదామా కబడ్డీ ఆడుదామా కబడ్డీ ఆడుదామా కబడ్డీ పిల్ల మందలము మనము కబడ్డీ ఆడాలి. మీరు ఓడిపోయిరా మీరు ఒక్కడన్నా హలో ఇవాళ ఎన్ని ఆటలు ఆడుతున్నాం. అయినా మీరు పోదామంటారు కదా పొంగరాలని పక్క పక్క వలగొట్టాడు కథ చాలేదు నడ్డి ఆడే వాళ్ళకే ఎక్కినాయి. ఆదివారము దినము మన అందరికి సెలవు దినము ఆదివారం దినము 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 ఆదిత్య బాలలకు సంతోషమైన బాలులార రండి అడలాడుదాము రండి బాలులార రండి. పిల్లలు రేపు ఆదివారమేనా మంచిగా పొద్దున్న దాకా మంచిగా తెల్లదాకా ఆడుకుంటే అయిపోతాయి కదా. ఆడవా ధరణి ఎర్రం పెళ్ళి వీరాంజనేయ మల్లి 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 ధరణి ఎర్రం పెళ్ళి కరుణతోను కమ్ములాను కాపాడు మల్లి బాలులార రండి ఆడదాము రండి బాలులార రండి ఆడుదాము రండి బాలులార రండి అరే పిల్లలు ఓరి బాలులారా ఆటలు ఆడుదాం అనుకుంటే మీరు ఆడతలేరు. బొంగరాలు వల కొట్టుకున్నారు, పారిపోతున్నారు. ఏంటిరా మీరు నాతో ఓడిపోయారు. అయ్యా మొత్తం ఓడిపోయారు. మేము ఆడేసుకున్నాము. కొట్టుడు కాదు, ఇప్పటికే మీ బొంగరాలని మరి మీ శిరగొరలు పోయి సెట్ ఎత్తున్నాయి. ఎక్కడ అయితే మన మీ కొక్కులు ఇరుగుతున్నాయి. ఇక ఓరా మీరు నాతో ఆడనిగా మీ ఇంటి కాదు. అయితే ఆ పరశురాములు బొంగరాలు కొట్టిండు. కబడ్డీ కాబెక్కడ వెళ్ళినది చిరగొరకి కలుగు అయింది. అయితే మేము ఆడమంటే ఆడని చెప్పి ఆ పిల్లల్ని ఇష్టం వచ్చాక కొట్టాలి. అదే పరశురామ ఈ పంట వడగొడతారా మీది ఒళ్ళు ఈ విధముగా మా పరశురాములు తన ఈ విధముగా రాముడు పరశురాముడా ఈ శక్తి మనిషి రాముడు పరశురాముడా రాముడా
రాముడు పరశురాముడా చిక్కల మనుషులు రాముడు పరశురాముడా దిగవరంది రాముడు పరశురాముడా అది చిక్కల అయ్యను రాముడు పరశురాముడా చెట్టు లేనిది రాముడు పరశురాముడా నువ్వెట్లా ఉడితివి రాముడు పరశురాముడా పూజపోయింది రాముడు పరశురాముడా అరే నువ్వెట్లా ఉడితివి రాముడు పరశురాముడా తండ్రి లేనిది రాముడు పరశురాముడా నువ్వెట్లా ఉడితివి రాముడు పరశురాముడా రాముడు పరశురాముడా అరే కాయంత రాశను రాముడు పరశురాముడా తండ్రి లేనిది రాముడు పరశురాముడా అరే నువ్వెట్ట ఉడితివి రాముడు పరశురాముడా అడిగా అవునారా నన్నంత ఎవరను ఈ విధముగా ఆయన కై ఉంటాడు నీకు లేడు ఆయన పరశురాముడు తన తోటి కాళ్ళతో ఆటలాడగా వాళ్ళు ఆడమంటే ఆడకుండా ఇష్టం వచ్చి దెబ్బలే కొట్టగా మరి మా తల్లిదండ్రులతో చెప్తాము అరే పరశురామ మా తల్లిదండ్రులు ఏం చెప్తాము మరి మీ తల్లి ఉన్నది కానీ మీ తండ్రి చనిపోయినాక నువ్వు పుట్టినవాడు కదరా అని తోటి బాలకుడు పరశురామయ్యగా ఆ యొక్క మాటలు విని నిజమా కాదా అని చెప్పి అది గోపంతో వచ్చి ఆ యొక్క తన తల్లి అయిన రేణుకామాతని అడుగుతున్నాడనగా చూడండి మధ్యలో అమ్మరో వినవమ్మ అనడిగదాలొక మాట అడుగు నాయన నిమ్మలముగా నాకు తెలుపు మీ నిమ్మలముగా నేను ఒక మాట అడుగుతాను అడుగు నాయన తల్లి చెప్తాను కదా చెప్తావా జననిరో జగతిలో జనులు జననిరో జగతిలో జనులు జనని జరకు ఉంటారమ్మ జననిరో జగతిలో జనులు జనని జనకోలు ఉంటారమ్మా జననిలో జనకోలు జరకు ఉంటారమ్మ జననిరో జగతిలో జనులు జనని జనలు ఉంటారమ్మా జననిలో జనని జనలు జననికి ఉంటునేది జనకుడేడే మాయమ్మ జననిరో జగతిలో జనని జనకోలు ఉంటారమ్మా జననిలో జనని జనలు జనని జనలు ఉంటారమ్మా జననిలో జనని జనలు ఓ రేణుకా ఇల్లమ్మా ఈ జగతిలో కొట్టుకోవాలి అల్లరి ప్లీజ్ ఏమంటావు అయితే ఈ జగతిలో ఇంతమందికి తల్లి తండ్రి వాళ్ళకి అందరికి ఉన్నారు. పిట్టకు కూడా తోడుంటుంది, చెట్టుకు కూడా తోడుంటుంది, జంతువు కూడా తోడుంటుంది. అమ్మా మరి నీకు తోడు లేదు, నువ్వు ఒక్కదాన్ని కనబడుతున్నావు. నేను పుట్టినప్పటి నుంచి మా తండ్రి ఏడుండమ్మా అంటున్నావా? అవును కదా. రేణుకా మాతాకి పుత్రనీకిట్టి బుద్ధులు పుత్రనీకిట్టి బుద్ధులు పుత్రనీకిట్టి
చిన్నగా నన్ను కన్నా తండ్రి చిత్రము అడగితివిరా చిత్రముగా అడగితివి ఓ నాయన నువ్వెటు పోతున్నావు నేనడు పాట అయిపోయింది తాకత కాదు దట మాట్లాడుతున్నావు ఓ నాయన పుత్ర ఇక్కడ ఆటలాట వద్దు ఏమొద్దని చెప్పి నేను మన కోట నుండి పోకని చెప్తే అవుత కోటలో పోయి ఆటలాడి నీ తండ్రి అవన్నీ ఎవరు నేర్పారు ఆయన నీకు నన్ను పోరాలు అంటున్నారమ్మా పోరగాళ్ళు అన్నారా అన్నారు కనుక్కొని పాట వాళ్ళు ఏమన్నా మన పాట మంచిగా అమ్మా జరణి ఏమంటున్నావు అమ్మరో నాయుడు బాలలు ఆటలాడగా వచ్చినారే అమ్మరో నాయుడు బాలలు ఆటలాడగా వచ్చినారే ఓడిపోయి అమ్మా సమ్మతిగా ఓడిపోయి చక్కగా సమ్మతిగా ఓడిపోయి చక్కగా ఏమంటున్నావు నాయన ఆ పోరగాళ్ళు నాతోటి ఆటలలో ఓడిపోయినారు ఓడిపోయి ఒరే పోరడా నీ అయ్య లేడు మా అయ్యని పిలిచి మా అయ్యకి చెప్పిందంటే నీ ఇబ్బంది వల్ల కొడుతున్నాను అన్నారు అయితే నేను కూడా మా అయ్యని ఉంచుకుంటాను నాయన కుమార తండ్రి వార్త తెలిపే చదువురా తండ్రి వార్త తెలిపే చదువురా చక్కగా శానము చేయరా తండ్రి వార్త తెలిపే చదువురా చక్కగా శానము చేయరా తండ్రి వార్త తెలిపే యావేరా ముచ్చటంతా వెళ్తే చదువురా ఓ నాయన నీ తండ్రి వార్త నేను తర్వాత చెప్తాను కానీ అరే ఏంటి ఓ నాయన కుమారా నీ తండ్రి వార్త తర్వాత చెప్తాను ముందు భోంచేయి నాయన ఆటగాడి అలసి వచ్చినావు కదా భోంచేసినట్టయితే నీ తండ్రి వార్త చెప్తాగా నేను అట్లాంటివా అవును తండ్రి వార్త తెలిపేదనుక తల్లి స్నానం చేయలే తండ్రి వార్త తెలిపేదనుక తల్లి స్నానం చేయలే తండ్రి వార్త తెలిపేదనుక తండ్రి వార్త తెలిపేదనుక తండ్రి నీలకు శుభవమ్మ తండ్రి నీలతో నిండవచ్చే తండ్రి నీలకు శుభవమ్మ నీకు తండ్రి లేడు పుత్రుడు అన్నప్పుడు కొట్టాలి. ఓ కుమార పరశురామ నీకు తండ్రి లేడు పుత్ర నీకు తండ్రి లేడు పుత్ర జోగతోన మాట వినరా నీకు తండ్రి లేడు పుత్ర జోగతోన మాట వినరా నీకు తండ్రి లేడు జోగతోన మాట వినరా
తండ్రి లేదు నిజమే. ఆ. ఈ లోకులు అందరికీ తెలుసు ఆయన. అందరూ తెలుసా? అవును. మరి నాకెందుకు తెలియదు? నీకు తర్వాత చెప్తాడు కానీ ఆయన. తర్వాత ఏం చెప్తాడు? ఇప్పుడే చెప్పాలి నాకు. విత్తనంబు లేని మొలక. ఎట్లా కొలుస్తుంది? చెప్పాడు కూరగాయలు కొడతారా? కుమారా చెప్పమంటే చెట్టు కొలుస్తుందా? తర్వాత చెప్తాను ఆయన ఎందుకు తొందరపడ్డావు. నేను తొందరలో కాదు, నేను ఇచ్చిపెట్ట బిడ్డ. రేణుకా మాతాకి నీదు తండ్రి మరణించిన, నీదు తండ్రి మరణించిన పదప నిన్ను కన్నా పుత్ర, నీదు తండ్రి మరణించిన పిదప నిన్ను కన్నా పుత్ర, నీదు తండ్రి మరణించిన పిదప నిన్ను నా పుత్ర, నీదు తండ్రి మరణించిన పిదప నిన్ను నా పుత్ర, నీదు తండ్రి మరణించిన 19 మాసములు 19 మాసములు ఏకవిందు కోసిని పుత్ర, 19 మాసములు ఏకవిందు కోసిని పుత్ర, 19 మాసములు ఓ నాయనా నాయనా కుమారా, జనని నీ తండ్రి మరణించిన తర్వాత నీవు నా గర్భమందు అయినది 9 మాసములు నిన్ను మోసిండు ఆయన. అవును. అయితే తండ్రి మరణించిన తర్వాత పుట్టిందా? ఆ, అట్టెట్లా కంటారే? అట్టెట్లా కంటము? తర్వాత చెప్పు. ముందరాల అలవై ఈ భూమిలో ముందరాల అలవై ఈ భూమిలో తండ్రిగెత్తు కన్నవే. ముందరాల అలవై ఈ భూమిలో తండ్రిగెత్తు కన్నవే. ముందరాల అలవై ఈ భూమిలో తండ్రిగెత్తు కన్నవే. ముందరాల అలవై ఈ భూమిలో ఉండనివ్వు భూమి పైన. ఏయ్! ఉండనివ్వు భూమి పైన. తర్వాత నిలబడే. ఉండనివ్వు భూమి పైన. తర్వాత నిలబడే. భూమి పైన. వచ్చేయ్! ఓహి ముండరాలా? ఓ ముండరాలా, నిన్ను మా తండ్రి వార్త తెలిపేదాకా ఈ భూమి పైన నేను నిలబడియాను కదా. ఓ అమ్మా తల్లి రేణుకామాత, నీ కుమారుడు ఏమన్నంటే ఈ ప్రపంచంలో భర్త చనిపోయిన తర్వాత ఉండవలసిన ఆడవాళ్ళు ఎవరైనా భర్త మరణించినాక పిల్లలు కన్నవారు ఉన్నారా? చెప్పుకోవడానికి నీకు సిగ్గులేదే వగలమారి తల్లి రంగులాంటి ఎద్దని నేను తింటున్నానమ్మా. అవును. శ్రీ రేణుకా మాతాకి కరుణి శ్రీ ఎర్రం బెల్లిలో, కరుణి శ్రీ ఎర్రం బెల్లిలో కమలింగు కోవారా, కరుణి శ్రీ ఎర్రం బెల్లిలో కమలింగు దలిచేదనురా, ధరణి శ్రీ ఎర్రం
ఆంజనేయ స్వామి ఆ. ఆ వీర ఆ ధరణి ఎరంబెల్లిలో ఉన్నాడు. అతను నమ్ముకొని ఉంటాను ఆయన నేను. అట్లంటావా? ఆహా, ఇది ఏమి చిత్రము! దీన్ని ఎంత దింపున పెట్టా కానీ నా తండ్రిని మాత్రం దూపనంటున్నది. దీని సంగతి చూస్తాను. ఆ, తల్లి నా తండ్రిని దూపవేయండి. ఓ జనని, ఓ తల్లి, నా తండ్రిని దూపేదాక రాముచెడ్డ పెడుతుంటే నా తండ్రిని దూపేదాకా నీ నిలవలే. అట్లాంటి నా కోపం వస్తే వీళ్ళని కూడా ఇవ్వను ఇక. శ్రీ రేణుకా మాతాకి సాలా కురుటలికి నెలా ఓ బాల నన్ను ఇటువంటి మాటలు మాట్లాడితే నీకు మంచిది కాదు నాయన. మంచిది కాదంటున్నావా? శ్రీ రేణుకా మాతాకి, శ్రీ రేణుకా మాతాకి. అల్లు మిన్నని కథయున్నను ఎల్లో, అల్లు మిన్నని కథయున్నను ఎల్లో. ఒకనాడి కళ్ళకు కావడం వచ్చి కన్నవా? అంటున్నావా? కళ్ళు రాను రాకుండా కన్నవా మమ్మల్ని? అయ్యో బాలా ఓ పుత్ర పుత్ర కోపము జాలించరగాత్ర. అయ్యో పుత్ర కుమారా, నాకు పుత్రుడు ఇటువంటి మాటలు ఎందుకు ఆయన మాట్లాడుతున్నావు? ఎందుకంటున్నావా? అవును, ఆ కోపాన్ని మార్చుకోను ఆయన. ఏం మాట్లాడుతున్నవే? ఎన్ని పంపులు పంపుతున్నవే? ఎన్ని రంకు వేషాలు వేస్తున్నవే నువ్వు? రంకు నాడిన ముందు పంపు, రంకు
ఓ కుమార పరశురామ, నీకు నోరెట్టుందిరా? ఈ ప్రపంచంలో నేను ప్రతిభటున్నా ఆయన. నేను ఈ ప్రపంచంకెళ్ళను ప్రతిభటమా? అవును, ప్రతిభటమైతే నేనెట్లా పుట్టింది? నేను చెప్తాను ఆయన. నీకు ఇంకా ఎప్పుడు చెప్తావు ఇంకా? చెప్తాను కదా. అల్లాహ్ వస్తుంది. ఎవరన్నా నీకు విలువతో ఉంచాలా? వెళ్ళి నిన్ను కొడుకేమన్నానంటే నువ్వు చేయడానికి తప్పు చేసినావు. నీ యొక్క వీపు విమానం మొత్తం మోగిస్తే చెప్తాను వింటాం తల్లి. ఆ ఎరంగని నిరాంజనాన్ని సాక్షి చెప్తున్నాను. నా తండ్రి పేరు చెప్పేదనుక నిన్ను మాత్రం విడిచిపెట్టేవాడని కాదు. నిన్ను ఈ కారాగృహంలో అనగా చిరసాలలో బంధిస్తానని అంటున్నాడు. అట్లా అంటున్నావా? అవును కదా? ఆహా. అరే మిత్రమా, అరే మిత్రమా, మహాప్రభు నా నా తల్లిని నా తండ్రి పేరు చెప్పేదనుక ఈ జైల్లో ఈ కారాగృహం అనగా ఈ జైలు ఈ శరీరాలను బంధిస్తాను. అలాగే బంధించాను. ఇక్కడ మీరు కావాలంటా జర కావాలండు మిత్రమా. నేను పోయి రావాలా? నేను పోయి వస్తా. పని ఓకే, రెస్ట్ తీసుకో. కొద్దిగా మంచిది సార్. ఏ విధముగా ఆ జగజ్జనని రేణు కుమారుడైన పరశురాముడు తన తల్లికి తండ్రి పేరు చెప్పేదనగా ఆ తల్లిని ఆ చెరసాలను కారాగృహంలో బంధించగా ఆ యొక్క రేణుకామాత జగజ్జనని రేణుకామాత ఏ విధంగా చెరసాలలో ఉండి దుఃఖించుతున్నాడనగా అమ్మా జర పాట కాదు. తల్లి రేణుకామాత నీ కుమారుడు చెరసాలలో బంధించిన అలనాడు నీకు భర్తతో నీకోసం కదా ఈనాడు చెప్పకమని నీకు శాపం ఇచ్చి నీకు నాడు కుమారుడు బాధ ఏం తల్లి తల్లి. ఓ చెల్లియా, నాకు ఎంత పాపం చేసినాడు ఎవడు. అవునా భగవంతుడు ఏమి చేయుదు, ఏమి చేయుదు, ఏమి చేయుదు దైవమా. అయ్యో ఏమి చేయుదు దైవమా. ఏమి చేయుదు, ఏమి చేయుదు, ఏమి చేయుదు దైవమా. అయ్యో ఏమి చేయదు దైవమా. పుత్రులాగని శిక్ష నొందుట, పుత్రులాగని శిక్ష నొందుట కథనుట వ్రాసేనా. అయ్యో దాతనుట వ్రాసేనా. ఏమి చేయుదు, ఏమి చేయుదు, ఏమి చేయుదు ఆ భక్తి ఎన్నయ్య పేరు మీద మన పరమ పదవి చెందినాడు కావున అతని పేరు మీద మన భక్తి రఘు గారు 216 రూపాయలు విరాళంగా ఇచ్చినారు. వారి కుటుంబ సభ్యులను ఆ రేణుగా మాత్ర ఐశ్వర్యములు కలిగేస్తే శుభముగా కలిగేక జయ విజయ భవ. శ్రీ రేణుకా మాతాకి జై బట్టమారాణించిన పిదప, బట్టమారాణించిన పిదప వారు రానే రండి రే. బట్టమారాణించిన పిదప వారు రాను రండి రే. అయ్యో వారు రాను రండి రే. వారు రాను రండి రా. వారు రాను రండి రే. వారు రాను రండి రా. భక్తి భక్తి ఎర్రయ్య పేరు మీదుగా
నా పేరు జ్ఞాపకం కుమార్ సత్యశేఖర దయానంద నమస్కారం పత్తి సదానందం గారు వారి తండ్రి జ్ఞాపకార్థం పేరు 116 ఇచ్చినారు. జై బాబా. శ్రీ రేణుకా మాతాకి చెప్పితే నా చిన్ని బాలుడు, చెప్పితే నా చిన్ని బాలుడు ఇప్పుడే పరిణామవుతారో, అయ్యో ఇప్పుడే పరిణామవుతారో. నా కుమారుడు ఈ కారాగృహంలో బంధించిపోయినాడు కదా. అయితే ఈ విధముగా ఆ యొక్క జగజ్జనని రేణుకామాత యొక్క చెరసాలలో ఉండి దుఃఖించి ఈ చెరసాలలో ఉండే ఈ పంచదాలలో ఉండే నా కుమారుడు నన్ను బ్రతికివ్వనివ్వడని చెప్పి తన మాయామంత్రం చేత తన తల్లిలారైన వెండికొండ నివాసం పార్వతీ పరమేశ్వరుల వద్దకు తన మాయామంత్రం చేత వెళ్ళే సమయంలో ఆ కైలాసం నుండి పరమశివుడు పార్వతీదేవి ఏ విధముగా ఈ సభామందిరంలోకి వస్తున్నది చూడండి జనులారా. పార్వతీ శంకరుడు రావాలి. అదేవిధంగా ఈ కేసును ఆదరించిన వారు మరియు సర్పంచి వార్డు మెంబర్లు ఒకసారి వాళ్ళ పేర్లు చదువుతారు. సర్పంచ్ గారు గుల్లపల్లి మంగమ్మ వెంకటేష్ గారు, వాళ్ళ కొడుకు పేరు మీద స్వర్గస్థులైన రంజిత్ గౌడ్ గారి పేరు మీద 50,116 ఇచ్చినారు. వారికి మరియు ఒకసారి మరియు ఉప సర్పంచ్ గారు సీస రమేష్ గారు 5,116 ఇచ్చినారు. అదేవిధంగా 3వ వార్డు జాగిలపురం వెంకటేష్ గారు 3,000 రూపాయలు ఇచ్చినాడు. మరి అదేవిధంగా 4వ వార్డు గుర్రపు స్వామి వారు కూడా 2,500 చందారూపకంగా వాళ్ళ పెద్దల పేరు మీద మనకు సహకరించినాడు. 5వ వార్డు బూడిద లాలు భాష 5,116 ఇచ్చినాడు. మరియు 6వ వార్డు గుల్లపల్లి కృష్ణ 15,000 రూపాయలు ఆ వార్డు నెంబర్లా అధికంగా ఇచ్చి మాకు సహకరించినందుకు వారికి ధన్యవాదములు. మరియు కాళేరాజు గారు 5,016. అదేవిధంగా
10వ వార్డు నీలం శ్రీను వాళ్ళు ఆయన కూడా 2000 రూపాయలు ఇచ్చి మాకు సహకరించినందుకు మేము సంతోషిస్తున్నాం. మరియు సర్పంచి వార్డు సభ్యులందరికీ సేవగా మరి ఒకసారి మన గ్రామ సర్పంచిని వార్డు నంబర్లను ఒకసారి చూడండి. గ్రామ సర్పంచ్ పాత్రలు అక్కడక్కడ పోయాడు ఊళ్ళకి పోయాడు అక్కడ శ్రీ కైలాస నివాసుడ పాకారి వైరి సుతుడ భక్త ప్రియుండన్ చేకొని నను శంకరుడందురు చేకొని వినరా శ్రీ గౌరీ దయేశుడా సజన పరిపాలుడా అయ్యా పాత్రలు చెప్పమంటున్నావా తల్లికి పాత్రలు సభామందిరములకు మరి వేచేసి ఉన్నారు భార్యాభర్తలు. మరి ఎవరి పేరు ఏమిటో ఈ సవిస్తారముగా మీ యొక్క నామములు మీ యొక్క పేర్లు ఈ సమయాన్ని విన్నవించవలసిందిగా కోరుతున్నాము. తల్లి మీ పేరేమిటి? ఆ పేరు పార్వతీదేవి అంటారు కదా. ఓహో సరే ఇంకా చెప్పదండి మేము ఉంటాము స్వామి. గంగాధరుడను మహాప్రభు నీ పేరు ఏమంటే? శంకరుడు అంటారు. గంగాధరుడు, గరళకంఠుడు, బోడాశంకరుడు, పరమశివుడు, నందివాహనుడు, నాగభూషణుడు దశనామముల కలవా? అయితే సరే మీ యొక్క ఆ యొక్క అమ్మగారి యొక్క దేవతను మందరించాను. వాళ్ళనే అడుగుతాం. అలంకరించండి. శ్రీ రేణుకెళ్ళమ్మ తల్లికి వృత్తాన్ని ఇంకా చెప్పడం తల్లి. ఈ పద్మలో
లోపల మెల్లి లోపల అమ్మా ఏమిటి? నా పేరు పార్వతీదేవి అంటారు. ఆహా. ఇక్కడ మేము సభ చేస్తానికి వచ్చినాం కదా. అయితే ఆ యొక్క పరమశివునికి దశనామములు అనగా 10 నామములు ఉన్నాయి, 10 అవతారాలు. నీ కూడా అంబము, జగదాంబము, శారదాంబము, అవును. ఈ అన్ని అవతారాలు కూడా నీయేనా తల్లి? ఈ విధముగా పార్వతీ పరమేశ్వరుడు సదామనుడు ఏం చేసిన సమయంలో ఆ పరశురాముడు పెట్టిన బాధలకు ఆ బందికాన అనగా చెరసాల నుండి ఇక్కడ ఉంటే నా కొడుకు బ్రతకనివ్వడని చెప్పి ఆ రేణుకా ఎల్లమ్మ దేవి తన తల్లిదండ్రులైన ఇక్కడ సంధివచనం చదివేటప్పుడు రేణుకా ఎల్లమ్మ దేవి మొదలు ఉంటారు, లోపల ఉంటారు కాదు ఇక్కడ కథ. ఆ రేణుకా ఎల్లమ్మ దేవి తన తల్లిదండ్రులైన పార్వతి పరమేశ్వరులకు వద్దకు వచ్చి తన మొరను, తన బాధను, తన కష్టంలో ఏ విధంగా చెప్పుచున్నదనగా చూడండి. అయితే 7వ వార్డు నెంబరు మరి ఇక్కడ భార్యనా భర్తనా వార్డు నెంబరు నాగేశ్వర శేష నాగేష్ గారు ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మన మాకు ఊళ్ళో పేర్లు సభ్యుల పేర్లు తెలియాయి. అయితే ఇక్కడ లిస్టు రాసిన ప్రకారంగా నేను చెబుతానంటే భార్య వార్డు నెంబర్ అన్నారు, క్షమించాలి. మీరు వేదిక మీద చెప్పి మీరే చెప్పాలి. అది ఆపి చూద్దాం ఒకసారి.